హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, మనం ఫస్ట్ అయితే ఫ్రైడే మార్కెట్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుందాం. మనం చూడండి, ఫ్రైడే రోజు మనకు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ అయితే జరిగింది. బట్ కంటిన్యూషన్ ఫాల్ అయిందా లేదా అని చూసుకుంటే ఒకసారి చూడండి, ఫస్ట్ క్యాండిల్లో మనకు స్ట్రాంగ్గా వచ్చింది. ఆ తర్వాత పెద్ద మూమెంటమ్స్ కంటే కూడా చిన్న మూమెంటం కన్సల్టేషన్ వచ్చింది. ఎప్పుడైనా కూడా మనకు చాలా సందర్భాలలో మీకు చెప్తాను కదా, మనకు నెగిటివ్ న్యూస్ ఉంది అన్నప్పుడు మనకు ఫస్ట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత కొంచెమన్నా రీట్రేస్మెంట్ అనేది కన్ఫర్మ్గా రావాలి. వస్తే అక్కడి నుంచి మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే మనకు ఓపెనింగ్ నుంచి వెళ్ళి నెక్స్ట్ క్యాండిల్లో ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ క్యాండిల్కి విక్ కూడా రాలేదు. ఇటువంటి క్యాండిల్స్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే పాసిబుల్ అవ్వదని చెప్పి మీకు పోస్ట్ టెలిగ్రామ్లో కూడా అదే పోస్ట్ చేసినాం. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది, చిన్న బులిష్ క్యాండిల్. బట్ దీంట్లో ఎంట్రీ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనకు లాంగ్ ఫాల్ తర్వాత ఇట్లాంటి డోజీ వస్తే రివర్సల్ ఛాన్సెస్ కూడా ఎక్కువ వరకు ఉంటాయి. బట్ స్టాప్ లాస్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఇది కూడా మీకు పోస్ట్ చేయలేదు. కొంచెం బులిష్గానన్నా రావాలి. ఇక్కడ వచ్చింది చూడండి, ఇటువంటి క్యాండిల్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చి ఉంటే మనం ప్లానింగ్ చేసుకుంటే కొంతవరకు పాసిబుల్ ఉంటుంది. బట్ చిన్న చిన్న క్యాండిల్స్ మీద ఏంటంటే అవి రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీంట్లో తీసుకోము. ఇక దీంట్లో ఇంకెక్కడ ట్రేడ్ చేయడానికి లేదు కాబట్టి మీకు ఎటువంటి పోస్ట్ కూడా చేయలేదు. అందుకనే ఆ రోజు ఫ్రైడే రోజు పెద్దగా అప్డేట్స్ ఇవ్వలేదు. నేను కూడా కొంచెం వేరే పని మీద బిజీగా ఉన్నాను. ఓకే, న్యూస్ చూసుకున్నట్టయితే చూడండి, మనకు గిఫ్ట్ నిఫ్టీ ఒక 110 పాయింట్స్ పాజిటివ్నెస్ అయితే కనబడుతుంది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 110 పాయింట్స్ అయితే పాజిటివ్నెస్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది అంటే యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించి కొంచెం చర్చలు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వీక్లో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన ఫుల్ డేటా కూడా మనకి ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. మెయిన్గా పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చలు మొన్న ఆగినాయి కదా, మళ్ళీ జరిగే అవకాశం ఉన్నాయి ఎన్ని పాజిటివ్ న్యూసెస్ అన్నట్టు మనకైతే కనబడుతుంది. దీనివల్లనే మనకు మెయిన్గా ఈ 110 పాయింట్స్ పాజిటివ్ అని చూపిస్తుంది. బట్ ఈ పాజిటివ్ న్యూస్ అనేది మనం సస్టైన్ అవుతుందా మార్కెట్ అంటే చూడండి, గిఫ్ట్ నిఫ్టీ అనేది మన మార్కెట్ ఓపెనింగ్ బిఫోర్ కూడా ఓపెన్ అవుతుంది. మన మార్కెట్ ఓపెన్ అవ్వక ముందుకే ఓపెన్ అవుతుంది. ఈ 110 పాయింట్స్ అనేది ఓపెనింగ్లోనే వెళ్ళిపోవచ్చు. బట్ ఇది నిలబడుతుందా లేదా, రేపు ఖచ్చితంగా గ్యాప్ అప్ అవుతుందా అనే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాళ్ళు మండేకి ఇది క్లోజ్ కూడా కావచ్చు, దీనికంటే ఎబో కూడా రావచ్చు. ఈ న్యూస్ అనేది చూడండి, ఈ మధ్యకాలంలో ఈ న్యూసే మార్కెట్ని రన్ చేస్తుంది. ఎందుకంటే పాజిటివ్నెస్ వస్తుంది, నెగిటివ్ న్యూస్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మనం జనరల్గా చూసుకుంటే మనకున్న సిచ్యువేషన్స్లో కండిషన్స్ అన్నీ, యుఎస్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇరాన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి. ఒకవేళ చర్చలకు వెళ్తే వీళ్ళు ఈ శాంతి జరిగేనా, వీళ్ళ చర్చలు సఫలమై మన మార్కెట్లో కూడా పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుందంటే ఏమాత్రం లేదు. యుఎస్ పెట్టిన కండిషన్స్ ఇరాన్ ఒప్పుకునేలా లేదు, ఇరాన్ పెట్టిన కండిషన్స్ యుఎస్ ఒప్పుకునేలా లేదు. ఇంకెలా పాసిబుల్ అవుతుంది? ఈ చర్చలు జరిగినంత మాత్రాన 110 పాయింట్స్ పాజిటివ్ అయితే ఇక్కడ నుంచి పాజిటివ్ అనుకోవద్దు. ఎందుకంటే మనం జనరల్గా అన్నీ చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఒక డెసిషన్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు హోప్ అనేది మనకైతే కొద్దిగా ఉండాలి, బట్ కన్ఫామ్గా అవుతుంది అనుకోవడానికైతే లేదు. ఇక మెయిన్గా చూసుకుంటే ఈ న్యూస్ అయితే ఇది. మనం మిగతా న్యూసెస్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే లాస్ట్ మంత్ మనకు కొంతవరకు ఐటీ సెక్టర్ తక్కువ ఫాల్ అయింటే మనం ఈ మంత్ నుంచి వెళ్ళి కంప్లీట్గా ఐటీ సెక్టరే ఎక్కువ ఫాల్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూడండి, ఇంకా ఈ వీక్లో కూడా మనకు కొద్ది గొప్ప ఫాల్ కనబడితే కనబడవచ్చు. కానీ ఈ చర్చలు జరిగి ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మనకు ఎప్పుడైతే కంప్లీట్గా ఓపెన్ అవుతుందో అప్పటి వరకు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పడ్డా కూడా చూడండి, ఒక 1000-2000 8,000 to 10,000 ఈ మధ్యలో ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 9,000, 10,000, 8,000, ఇంకా అవసరం అనుకుంటే 7,500 అట్లా ఆ లోపే ఉంటుంది మార్కెట్ ఎక్కువ వరకు. ఇదేం ఇంకా అవసరం అనుకుంటే దీని మీద స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇంకా స్ట్రిక్ట్గా ఆంక్షలు విధిస్తే 10,000 కూడా క్రాస్ అయిపోద్ది. లేదు కొంత పాజిటివ్నెస్ వస్తుంది, మనకు కంప్లీట్ పాజిటివ్నెస్. ఎప్పుడైనా కూడా చూడండి, ఈ వార్కు సంబంధించి మనకు ఈ ఇద్దరు ఎంత వార్ చేసుకున్నా పెద్దగా ఇంపాక్ట్ కనబడేది కాదు. ఎప్పుడైతే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని వీళ్ళు స్ట్రిక్ట్గా ఆంక్షలు విధించారో అప్పటి నుంచి వెళ్ళి మన వరల్డ్ వైడ్గా మనకు ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. ఎందుకంటే 20% క్రూడ్ ఆయిల్ మనకు ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వెళ్తుంది. అలాగే ఇంకా చాలా షిప్పింగ్స్ అయితే జరుగుతాయి. అక్కడి నుంచి వెళ్ళి ఇదంతా కూడా ఈ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఇంకేముంది మన మార్కెట్కి, ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ దాదాపు ఒక 1 year నుంచి వెళ్ళి అనుకుంటా వీళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేసి ఒక 3-4 లక్షల కోట్లు ఈక్విటీ సెల్లింగ్ చేసిరు వీళ్ళు. ఇక మంత్కి ఒక 10,000 కోట్లు దాటే సెల్లింగ్ చేస్తారు. లాస్ట్ మంత్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 17,100 crores సెల్లింగ్ చేసిరు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో.
ఈ వీళ్ళు ఎట్లా ఉన్న మార్కెట్ స్ట్రాంగ్ బయింగ్ ఉన్న సెల్లింగే, ఏది ఉన్నా సెల్లింగే నడుస్తుంది. బట్ వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అనేది కంప్లీట్గా డేటా అయితే లేదు. ఉన్న సిచ్యువేషన్స్లో మన మార్కెట్ కంటే మిగతా మార్కెట్లే సేఫ్ అని భావిస్తురా లేదా తెలియదు. బట్ వాళ్ళైతే కంప్లీట్ సెల్లింగ్ ఎవరు. మీరు కావాలనుకుంటే ఫారెన్ ఇన్వెస్టర్స్కి సంబంధించిన ఎవ్రీ డేటా కూడా మనకు గూగుల్లో దొరుకుతుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. లేదు మీరు పెట్టండి అన్న మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఒక వీడియోలో మీకు దానికి సంబంధించి కంప్లీట్ డేటా కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక ఇండియన్ ఇన్వెస్టర్స్ మనకు ఎంత సెల్లింగ్ చేసినా కూడా బయింగ్ చేసుకుంటూ వెళ్తుర్రు. బట్ ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, మార్కెట్లో వీళ్ళు ఎంతవరకు భయం క్రియేట్ అవ్వకుండా. చూడండి, మనకు ఒక లైవ్ గ్రూప్ ఉంది కదా, ఆ లైవ్ గ్రూప్ లో మీరు చూడండి స్టాక్స్ గురించి డిస్కషన్స్, స్టాక్స్ గురించి ఎంట్రీ ఎగ్జిట్స్ మీరు పోస్టులు చేసుకుంటున్నారు. దానివల్ల మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఛానల్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, మనం చాలా రిస్క్ తీసుకొని, నేను ఆ లైవ్ గ్రూప్ అనేది చాలా రిస్క్ తీసుకొని రన్ చేస్తున్నాను. చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు ట్రేడింగ్ అంటే ఎట్లుంటుందో అనేది, మీకు ఎంత రిస్క్ ఉంటుందని చెప్పడం కోసం మాత్రమే ఆ లైవ్ ఛానల్. ప్రాఫిట్స్ కోసం ఎటువంటి ఇంకా వేరే చూపించాలని అయితే కాదు. ఎంతో రిస్క్ తీసుకుని ఆ ఛానల్ ఆ గ్రూప్ అయితే రన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇటువంటి పోస్టులు చేస్తే ఇంకేదన్నా ఇష్యూ వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. చూడండి, స్టాక్ మార్కెట్లో 90% ఫెయిల్యూర్సే ఉన్నారని మనము 100 సార్లు 100 రకాలుగా చూస్తూనే ఉంటాం. బట్ ఎందుకు అవుతున్నారు అనేది మీకు తెలియాలి. లైవ్లో ట్రేడింగ్ ఎట్లా ఉంటుందని తెలవడం కోసం మీకు అదైతే రన్ చేయడం జరుగుతుంది. ఇట్లా మిస్యూజ్ అవుతే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అయిపోయి మనకు అది కూడా అవైలబుల్గా లేకుండా పోతుందండి. కొంచెం అర్థం చేసుకోండి. ఎవరిని అనాలని అయితే కాదు, ఓకేనా? అర్థం చేసుకుంటారని అనుకున్నా. ఆల్రెడీ మెసేజ్ పెడితే రియాక్ట్ అయితే అయ్యారు. అయినా సరే ఒక్కసారి చెప్దాం అనుకున్నాను, చెప్తున్నాను. వీడియో చూస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి, వీలైతే మీ అభిప్రాయం కూడా. ఇవైతే మెయిన్గా న్యూస్లు అండి. చూడండి, అలాగే మనకు Q4 రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఒక డేటా అయితే చూసుకుందాం. మనకు రిలయన్స్ నుంచి వెళ్ళి Q4 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. వీళ్ళు మనకు ప్రాఫిట్స్ $10 బిలియన్ కంటే కూడా ఎక్కువనే, 10 బిలియన్స్ అయితే క్రాస్ అయిందని చెప్పేసి మనకు ఇక్కడ రావడం జరిగింది. దానికి సంబంధించిన డేటా మీకు కావాలంటే అడగండి, మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. దీని ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 7,771 crores వచ్చింది. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ కూడా మంచినే వచ్చింది, 230 crores వచ్చింది. మెయిన్గా చూసుకుంటే మనకు ప్రాఫిట్స్ అయితే ఉన్నాయి. మెజారిటీ మనకు నిఫ్టీ, రిలయన్స్ ఎప్పుడైతే మంచి ప్రాఫిట్స్ గెయిన్ అవుతుందో నిఫ్టీకి కొంచెం పాజిటివ్నెస్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మండే కూడా మనకి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. ఇవి కంప్లీట్ న్యూస్లు అండి. మనం అనాలిసిస్ చూద్దాం. అయితే చూడండి, మనం అనాలిసిస్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రైడే రోజు అయితే కంటిన్యూషన్ ఫాలే జరిగింది. సరే, మనకు మండేకి కొంతవరకు గ్యాప్ అప్ చూపిస్తుంది కదా గిఫ్ట్ నిఫ్టీ అయితే. ఒకవేళ మనకు గ్యాప్ అప్ అయితే మనకు ఈ క్యాండిల్ వీక్ వరకు ఇంతవరకు అయితే రావచ్చు. 24,010, 24,020 ఇంకా కొంచెం గ్యాప్ అప్ అవుతే మనకు మంచిగా ఉండు. ఎందుకంటే చూడండి, ఒక క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ చూడండి ఒకసారి. ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ఈ క్యాండిల్ ఇంపార్టెంట్ ఎందుకు అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. మెయిన్గా ఈ క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ బిఫోర్ క్యాండిల్స్ కవర్ చేసింది, ఇది 1 hour. ఈ 1 hourలో మనకు 4 hours క్యాండిల్స్ అన్ని కూడా, 4 క్యాండిల్స్ అంటే 4 hours మార్కెట్ని సింగిల్ క్యాండిల్ అనేది కవర్ చేయడం జరిగింది. అది చూడండి ఒకసారి, డౌన్ సైడ్ ఎంత వచ్చిందో చూడండి. డౌన్ సైడ్ అన్ని క్యాండిల్ని బ్రేక్ చేసి మళ్ళీ హైలో ఉన్న అన్ని క్యాండిల్స్ని కూడా బ్రేక్ చేసింది. ఈ స్వింగ్ లోన్ కొట్టేసింది, ఇదే క్యాండిల్ హైని కూడా కొట్టేసింది. అంటే ఇది చాలా స్ట్రాంగ్ అనేది ఇక్కడ ట్రాప్ అనేది జరిగింది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ ఫాల్లో ఇక్కడ బిగినర్స్ ఎవరు ఎంటర్ అవ్వరు, పైకి పోయినాక ఎవరైనా ఎంటర్ అవుతారు, కానీ ఇక్కడ ఎవరు ఎంటర్ అవ్వరు. ఇంత స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. ఆ తర్వాత కూడా మార్కెట్ డైరెక్షన్ అనేది అప్ సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి మళ్ళీ డిమాండ్ జోన్గా పనిచేసేది. బట్ ఇది బ్రేక్ అయిపోయింది, 100% ఇది బ్రేక్ అయింది. కాబట్టి ఇంకొక 100 పాయింట్స్ కనుక గ్యాప్ అప్ అయితే, ఇప్పుడు ఉన్న 100కి ఇంకొక 100 అవుతే మనకు 24,100 అట్లా అవుతుంది. ఈ 100 దగ్గర ఒక చిన్న రిజెక్షన్స్ వస్తున్నాయి అని మనకు కొంచెం కన్ఫర్మేషన్ అవుతే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఛాన్సెస్ కూడా మళ్ళీ అగ్రెషన్గా రావచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. బట్ న్యూస్ చాలా స్ట్రాంగ్ నెగిటివ్గా ఉండడం వల్ల వెళ్ళలేదు. ఒకవేళ మళ్ళీ వెళ్తే అది ఖచ్చితంగా సెల్లింగ్గా పనిచేస్తుంది. ఇంకొకటి, ఇంకా మంచి మూమెంటం వచ్చింది, మంచి ఇంకా గ్యాప్ అప్ అయింది, ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అంటే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా కొంతవరకు అయితే ఉంటాయి. బట్ అప్ సైడ్కి న్యూస్ అంత సహకరిస్తలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్ సైడ్కి, డౌన్ సైడ్కి అయితే మనం కొంచెం ఈజీగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు న్యూస్ అంతా నెగిటివ్గా ఉంటుంది కాబట్టి ఓకే, కొంతవరకు స్ట్రాటజీస్ అవి అయితే మనం కంఫర్ట్గా తీసుకోవచ్చు. బట్ డైరెక్షన్ ట్రేడ్స్ అయితే ఎండ్లో తీసుకున్న కష్టమే. ఒకవేళ గ్యాప్ అప్ అయితే మనం ఇట్లా ప్లాన్ ఉంది కదా, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఏమవుతుంది అది కూడా ఒకసారి చూసుకుందాం. చూడండి, మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏదైతే లాస్ట్ మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన విక్ ఏదైతుందో దాని కిందికి వచ్చింది మార్కెట్ అనుకోండి.
వస్తే మాత్రం మళ్ళీ దీని సపోర్ట్ తీసుకొని మళ్ళీ లెవెల్ ఉంది కదా 23,840 లెవెల్ ఇక్కడ నుంచి సెల్లింగ్ రావచ్చు. లేదు ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది మనకు ఈ వీక్ కింది కూడా చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది అంటే మనం ఎట్లా చేయాలి ప్లానింగ్, మళ్ళీ 50% అన్న రావాలి. ఈ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉంటుందో దాని 50%కి వచ్చినా కూడా మనం సెల్లింగ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్కి వచ్చినా ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే దాని 50%కి వచ్చినా సెల్లింగ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదా అవి కూడా జరగలేదు ఇంకా కిందికి వచ్చింది అంటే ఇక మనము ఇటువంటి బులిష్ క్యాండిల్ బేరిష్లో బులిష్ ఏదన్నా వస్తే దాని ప్లాన్ చూసుకుంటూ మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇంకా పెద్దగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇది బ్రేక్ అయినప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ దొరికితే ఈ లెవెల్ కాడ దొరికింది అంటే మనకి ఎంట్రీ కొంచెం వరకు మనకి ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కొంతవరకు ఉన్నాయి. డౌన్ సైడ్ అగ్రెషన్ ఉంది మార్కెట్ అప్ సైడ్ తో పోల్చుకుంటే. బట్ ప్రీమియమ్స్ లో మనకు ఎక్కువ పెరిగిపోయినాయి, ప్రీమియమ్స్ అనేది కూడా ఎక్కువ పెరిగినాయి, మూమెంటమ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం అనేది దొరకట్లేదు. కాబట్టి మనం బయ్యింగ్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఆ ప్రైస్ ను కూడా ఒకసారి చూసుకోండి, ఎంత ఉండాలి ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు ప్లానింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇది సెన్సెక్స్ లో కూడా సేమ్ అండి. మనకు సెన్సెక్స్ లో ఇంకా ఇది కూడా మనకు 200-300 పైకి వస్తే 77 కూడా క్రాస్ అవ్వచ్చు. బట్ సెన్సెక్స్ లో మనము మండే ఏం చేయడానికి అయితే అనిపించట్లేదు. ఎందుకంటే చూడండి ఇది కొంచెం బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. 76,775 క్రాస్ అవుతే కొద్దిగా రీట్రేస్మెంట్ లో దొరికితే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంతవరకు ఉన్నాయి. దీంట్లో కొంచెం జోన్ పెద్దగా ఉంది. లేదు డౌన్ సైడ్ వస్తే కూడా మనకు 75,700 అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్, ఇక్కడ నుంచి కూడా బౌన్స్ రావచ్చు. బట్ మనకు గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వస్తేనే దీంట్లో మంచి ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయితే ఇందులో కన్సల్టేషన్ అవర్ కొంచెం అప్ సైడ్ కన్నా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంట్లో డౌన్ సైడ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో 77,740 ఈ లెవెల్ మనకు చాలా స్ట్రాంగ్ లెవెల్. దీన్ని బ్రేక్ చేయడం కోసం కూడా టైం తీసుకుంది. బట్ మళ్ళీ అదే లెవెల్కి వెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ మళ్ళీ లో లెవెల్ బ్రేక్ అయ్యేంత సెల్లింగ్ కూడా రావచ్చు. బట్ న్యూస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు మనకు మండే ఓపెనింగ్ లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మీ ప్రైస్ యాక్షన్ ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవచ్చు. చూడండి బ్యాంక్ నిఫ్టీలో మనకు వరెస్ట్ క్యాండిల్స్ వస్తున్నాయి. ఎందుకని చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తుంటే ఇది బులిష్ క్యాండిల్ బాగానే ఉంది, కానీ ఈ క్యాండిల్ చూడండి ఫస్ట్ వచ్చిన క్యాండిల్ ఈ హైలో క్రియేట్ అయిన తర్వాత దీంట్లో ట్రేడ్ చేయాలంటే గడగడ వనకాల్సిందే. ఎందుకంటే చూడండి ఫస్ట్ ఇది ఓపెన్ ఇక్కడ అయింది, ఓపెన్ అయ్యి కొంచెం అప్ సైడ్ వెళ్ళింది, డౌన్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అప్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ వచ్చింత దాకా వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయింది. చూడండి అప్ సైడ్ డౌన్ సైడ్ ఒక 2-3 సార్లు తిరిగితే మార్కెట్లో ఎంట్రీలు తీసుకున్న వాళ్ళు పదే బై సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. స్కాల్పర్స్ కూడా ఈ క్యాండిల్లో ప్రాఫిట్ తీయడం అనేది అసాధ్యం టైప్ క్రియేట్ అయింది. ఇక ఆ తర్వాత మార్కెట్లో మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ లాగా వచ్చింది, మళ్ళీ బుల్లిష్, మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్, మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్. కాబట్టి దీంట్లో ట్రేడ్ చేయడం అంటే 100% రిస్క్ ఉంటుంది. బట్ అయినా సరే మనం ఏమన్నా చేయడానికి అవకాశం ఉంది అంటే మనకు 56,100 ఉంది. ఈ 100 ఎబోవ్ మనకు మార్కెట్ సస్టైన్ అవుతాయి. ఒక క్యాండిల్ అన్న క్లోజ్ అయ్యి రీట్రేస్మెంట్ లో దొరికితే ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో కూడా మనకు స్ట్రాంగ్ సెల్లింగ్ ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉందంటే ఇది మనకి నియర్ బై ఉంది. బట్ మనకు 56,500 లెవెల్ ఉంది చూడండి. ఎందుకంటే నియర్ బై రిజెక్ట్ అయింది కాబట్టి ఈడి దాకా వెళ్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ కంటే కూడా ఈ క్యాండిల్లో ఉన్న స్టాప్ లాస్లు ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెల్లింగ్ రావచ్చు, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది. లేదు దీని పైన కూడా సస్టైన్ అవుతే మళ్ళీ అప్ సైడ్ అన్ని షిఫ్ట్ అయినట్టే ఇది కూడా షిఫ్ట్ అవుతుంది. ఓకేనా. ఇది డౌన్ సైడ్ వస్తే మనకి డౌన్ సైడ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ డౌన్ సైడ్ లో దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. హెచ్డిఎఫ్సి బ్యాంకును మనం గమనించుకోవాలి, దాన్ని బట్టి దీంట్లో ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. మీరు దాన్ని కూడా గమనించండి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇది బ్యాంకు నిఫ్టీ. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్లో మనకి లాస్ట్ ఫ్రైడే రోజు ఈ క్యాండిల్లో మనకు మళ్ళీ కొంచెం ఫాల్ వచ్చినట్టే వచ్చింది. ఆ తర్వాత కన్సల్టేట్ అయ్యి కొద్దిగా అక్కడక్కడే తిరిగింది. మెయిన్గా చూసుకుంటే ఈ న్యూస్లన్నీ కూడా మనకు కొంత క్రూడ్ ఆయిల్ని ఎక్కువ వాలటాలిటీని క్రియేట్ చేస్తున్నాయి. మనకు లాస్ట్ వీక్స్ నుంచి కూడా చెప్తున్నాను కదా, ఒక ట్రెండ్ లైన్ తీసుకోండి, దీన్ని సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. బట్ మనకు ఫ్రైడే రోజు ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మంచిగా రీట్రేస్మెంట్ తీసుకొని ఫాల్ అయితే వచ్చింది. బట్ మండే సస్టైన్ అవుతుందా లేదా అనేది మళ్ళీ ట్రంప్ కానీ ఇరాన్ కానీ ఇంకేదైనా స్టేట్మెంట్స్ ఇచ్చినా అంటే మళ్ళీ సర్న పైకి వెళ్తుంది, లేదంటే మళ్ళీ కిందకే వస్తుంది. బట్ దీంట్లో ట్రేడ్స్ ఇటువంటి కండిషన్స్లో ఇష్టం ఉన్నట్టు పెరుగుతున్నాయి ప్రీమియమ్స్. బట్ దీంట్లో ట్రేడ్ తీసుకోవడం అంటే 100% రిస్క్ చేసే వాళ్ళు ఉంటేనే, ఎందుకంటే పోతే పోయినాయి అనుకుంటే తప్ప దీంట్లో ట్రేడ్ చేయడానికి లేదు. ఎందుకంటే చూడండి అంత నెగిటివ్ న్యూస్ ఉంది, ఖచ్చితంగా పైకి వెళ్లాల్సిన మార్కెట్ సడన్ క్యాండిల్ చూడండి ఎట్లా వచ్చిందో. ఇట్లాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్ గా స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడానికి ఉండదు. ఇందులో డైరెక్ట్ గా తప్ప డైరెక్షన్ ట్రేడ్స్ తప్ప ఏం చేయడానికి లేదు, కాబట్టి రిస్క్ ఎక్కువ.
అమౌంట్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ, అన్ని ప్రాబ్లమే దీంట్లో. చిన్న చిన్న 5-10 వేలు పెట్టి ట్రేడ్లు చేసే వాళ్ళు ఖచ్చితంగా కోల్పోవడం తప్ప ప్రాఫిట్ ఉండదు వాళ్ళకి. ఏదో ఒక మంచి కండిషన్ పెద్ద ఫాల్ ఇక్కడ వచ్చింది చూడండి, ఇటువంటి ఫాల్ ఎప్పుడన్నా వస్తే తప్ప. కాబట్టి దీంట్లో రిస్క్ తీసుకోవద్దని నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. బట్ చాలా మంది అనాలిసిస్ అడుగుతున్నారు కాబట్టి చెప్తానికి ట్రై చేస్తా. ఇదైతే మనకు పక్క ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగింది, రీట్రేస్మెంట్ తీసుకుంది, డౌన్ సైడ్ వచ్చింది. మండే ఏమవుతుంది అనేది మనం మార్కెట్ అవర్స్ లో అయితే దీని నుంచి సెల్లింగ్ అనేది జరిగింది. బట్ మండే మళ్ళీ గ్యాప్ అప్ అయింది అంటే ఈ లెవెల్ పైకి వచ్చింది అంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దీంట్లో నేను నెగిటివ్ కంటే పాజిటివ్నెస్ ఎక్కువ కనబడుతుంది. ఈ యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించిన వార్ అయిపోయేంత వరకు ఇది పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఓకేనా, ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కొంచెం ఛానల్కి సపోర్ట్ చేయాలనిపించినా కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు పేషెన్స్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.